నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు 16వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని 45 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మతిస్థిమితం సరిగా లేని చెత్త ఏరుకునే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా విజయవాడ నుండి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యాచకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడి వివరాలు తెలియజేశారు. నమస్తే. ఈరోజు అనగా జూన్ 30వ తేదీ తెల్లవారుజామున ఒక అన్నోన్ బెగ్గర్ ఇక్కడ ఈ పెద్దపడుగుపాడు ఏరియాలో శివాలయం ఆ ఏరియాలో చెత్త పేపర్లు వేరుకుంటూ బాటిల్స్ వేరుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని ఏదో అన్నోన్ వెహికల్ తెల్లవారుజామున ఢీకొట్టడం జరిగినట్టుగా ఉంది. ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ బాడీ పడిందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చి చూసాము. ఇతను రెగ్యులర్గా ఇక్కడ తిరిగి భిక్షాటన చేసుకుంటూ చెత్త పేపర్లు వేరుకుంటూ తిరిగే పర్సనే. ఇతను కొంచెం మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఇతను ఏదో అన్నోన్ వెహికల్ ఢీకొట్టడం వల్ల చనిపోయినట్లుగా ఉంది. దీని మీద వీఆర్ఓ గారి యొక్క కంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసుకుని ఫర్దర్ దర్యాప్తు చేసి ఆ క్రైమ్ వెహికల్ ఏదో డిటెక్ట్ చేయడం జరిగింది. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుతున్నవి.